నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. లిక్కర్ స్కామ్ ఆధారం చూపిస్తే అది కరెక్ట్ కాదు. లేని లిక్కర్ స్కామ్ మాట్లాడడం పద్ధతి కాదు. పరిపాలన మీద చూపించాల్సిన శ్రద్ధ వైసీపీ పార్టీపై అవాకులు చివాకులు సరైనది కాదు. అందరికీ నమస్కారం. లేని లిక్కర్ స్కామ్ జరిగినట్టు 3200 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరినీ కావాలనే కట్టు కథలతో కల్పితాలతో ఒక స్కామ్ ని సృష్టించి అందులో పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి ఈ స్కామ్ ని సృష్టించారని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు ఏ ప్రాతిపదికన 3200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఖజానా నుండి ప్రజాధనం ఎక్కడైనా దుర్వినియోగం అయిందా? నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా డబ్బు దోచిపెట్టారా? లేకపోతే లంచాలు ఆశించి ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ వనరులు గాని లేకపోతే కాంట్రాక్టులు గాని ఏమన్నా కట్టబెట్టారా? ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారా? ఇవేమీ జరగనప్పుడు అసలు స్కామ్ జరిగిందని ఎలా చెప్పగలరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకైనా అనుమతిచ్చారా? సమాధానం చెప్పాలి. 43,000 బెల్ట్ షాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన మాట నిజం కాదా? అమ్మకాలని నియంత్రించాలని రాత్రి 9 గంటల వరకే మద్యం అమ్మకాలు చెయ్యాలని చాలా కఠినంగా మరి అమ్మకాల సమయాల్ని ఆయన కఠినతరం చేసిన మాట నిజం కాదా? ఒక్క డిస్టిలరీకైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 14 డిస్టిలరీకి అనుమతి ఇచ్చారు. ఆయన హయాంలోనే స్కామ్ జరిగిందని ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన కూడా ఆ స్కామ్ లో ముందస్తు బెయిల్ తీసుకునే ఈరోజు బయట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం అమ్మకాలు టార్గెట్ దాటి అమ్మకాలు చేస్తే బార్లు గాని వైన్ షాపులు గాని ఒక ప్రివిలేజ్ ట్యాక్స్ ని గవర్నమెంట్ కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలి కూడా తెలియకుండా ఆ ప్రివిలేజ్ ట్యాక్స్ ని రద్దు చేయడం వలన నాడు ప్రభుత్వ ఖజానాకి 5,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని కదా కేసు నమోదయ్యింది. 5,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనే కదా మీరు కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ముందస్తు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఈ రోజున ఈ విషయాలని దాచిపెట్టి లేని స్కామ్ జరిగినట్టు 3,200 కోట్ల రూపాయలు ఏదో నష్టం వాటిల్లినట్టు సంబంధం లేని వ్యక్తుల్ని అసలు లేని కేసుని ఏదో అందరూ ఉన్నట్టుగా అందులో కావాలని అరెస్టులు చేసి కక్షపూరిత రాజకీయాలకి రాష్ట్రంలో తెరలేపారని ఇప్పటికే ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతా ఉన్నారు, పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రజల దృష్టి మరల్చడానికే లేని లిక్కర్ స్కామ్ ని ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది. మీరు మొదటి ఏడాది సంక్షేమ పథకాలని ఇంతవరకు ఒక్కటైనా ఇచ్చారా? ఒక్కటైనా సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు చేశారా? ఉద్యోగాలు ఉపాధి కల్పన ఎక్కడైనా చేశారా? పెట్టుబడులు తెచ్చారా? అన్ని వైఫల్యాలు ఉన్నాయి. వైఫల్యాల ఊబిలో కూరుకుపోయి ఈ రోజున మీరు వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించారు. 2014-19 మధ్య లిక్కర్లో మీరు చేసినటువంటి స్కామ్లన్నీ ఒకసారి బయటికి రావాలి. 2018-19లో ఎక్సైజ్ ఆదాయం 16,000 కోట్లుంటే 2023-24లో ఆదాయం 24,000 కోట్లకి వెళ్ళింది. అంటే ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తే స్కామ్ జరిగినట్ట. 2018-19లో 16,000 కోట్లే కదా ఆదాయం ఉంది. అంతకన్నా తగ్గాలి కదా స్కామ్ జరిగితే. కానీ 2023-24లో 24,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి ఆదాయం పెరిగితే స్కామ్ ఎలా జరుగుతుంది చెప్పండి? మీ హయాంలో 2018-19లో 6 లక్షల లిక్కర్ గాని బీర్ కేసెస్ గాని అమ్మకం జరిగితే 2023-24లో
కేవలం 4,44,00,000 మద్యం బీర్ అమ్మకాలు జరిగినాయి, కేసుల అమ్మకాలు జరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1/3 వంతు అమ్మకాలు తగ్గాయి. రేట్లు పెంచడం వల్ల కదా ఆదాయం పెరిగింది. ఇది అందరికీ తెలుసు. రేట్లు పెంచడం వలన ప్రజలు మద్యం తీసుకోవడానికి దూరం అవుతారనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని పదే పదే చెప్పారు. మీ హయాంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు, ప్రివిలేజ్ ఫీజును కూడా మీరు రద్దు చేసి స్కామ్ చేసినటువంటి మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేని స్కామ్ ని సృష్టించారని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఒక మాట వచ్చింది, లిక్కర్ స్కామ్ జరిగింది, ఇందులో చాలా మంది వ్యక్తులు ఉన్నారని ఆయన మాట్లాడారు. ఆ మాటను నిజం చేయడానికి ఒక టీం ఏర్పాటు చేసి కావాలని లేని స్కామ్ ని ఉన్నట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రజల్ని బాగా తాగించమని ఎక్సైజ్ ట్యాక్స్తో రివ్యూ చేసిన మాట నిజం కాదా? ఆదాయాన్ని ఎలాగైనా సరే ఈ ఏడాది 38,000 కోట్లకి తీసుకెళ్లాలని చెప్పిన మాట నిజం కాదా? ఎక్సైజ్ శాఖ మీద ఆదాయం 14.8% నుంచి 17.5% ఎలాగన్నా పెంచాలని టార్గెట్లు పెట్టిన మాట నిజం కాదా? మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పాలన సాగించట్లేదా? ప్రజలను బాగా తాగించండి, రోడ్ల మీద పడేలా చేయండి, ప్రభుత్వ ఖజానా నింపండి అని ఎక్సైజ్ అధికారుల రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారా, చెప్పలేదా? చెప్పండి. మీరు అధికారంలోకి రావంగానే మళ్ళీ రాష్ట్రం మొత్తం ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు తెరుచుకోలేదా?